2028 2034 వరకు మాదే అధికారం. ఎట్లే వాళ్ళ అధికారంలో మీకు అధికారం ఏమిటికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? 2500 రూపాయలు ఇచ్చిరని ఇవ్వాలా, లేకపోతే మీరు తులం బంగారం ఇచ్చిండ్రని ఇవ్వాలా, లేకపోతే మీరు రైతులకు ఉన్న పలంగా ఇప్పటికిప్పుడే రుణమాఫీలు చేస్తురని ఇవ్వాలా, లేకపోతే మీకు రైతు బంధు రైతు భరోసా మీరు సకాలంలో ఏ పంటకు ఆ పంటకి ఇస్తున్నందుకు ఇవ్వాలనా, ఎందుకు ఇవ్వాలి మీకు మళ్ళీ అధికారము అని ప్రజలే అడుగుతారు. ఏం సమాధానం చెప్తారు దీనికి మీరు? ఏమున్నదండి, ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలా దాసుకో నడుస్తుంది. ప్రజలకు పెట్టేది ఏం లేదు. ప్రజలకు ఎడబెడుతురు, ఎక్కడ పెడుతురు, ఏం చేస్తారు? ఒక్కరు నిమ్మలంగా ఉన్నారా అండి? ఇక అంటనేమో అన్నము అని అంటారు, కానీ ఎవరన్నా ఏ వర్గం నిమ్మలంగా ఉన్నది? ఏ సంస్థ నిమ్మలంగా ఉన్నది చెప్పండి? ఆర్టీసీలు నిమ్మలంగుర్రా, లేకపోతే ఉద్యోగస్తులు నిమ్మలంగుర్రా, లేకపోతే విద్యార్థులు నిమ్మలంగుర్రా, లేకపోతే నిరుద్యోగులు నిమ్మలంగుర్రా, రైతులు నిమ్మలంగుర్రా, హైడ్రా బాధితులు నిమ్మలంగుర్రా, లేకపోతే మూసి బాధితులు నిమ్మలంగుర్రా, మాలాంటి జర్నలిస్టులు నిమ్మలంగుర్రా? ఎవరు నిమ్మలంగా ఉన్నారండి? ఒక వర్గం పేరు చెప్పండి, నేను చెప్తా. ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిమ్మలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కాదు, నాయకులే. ఎవరైతే ఎమ్మెల్యేలు అయ్యారో, ఎవరైతే మినిస్టర్లు అయ్యారో, ఎవరైతే ఎంపీలు అయినరో గాళ్ళకి అనిపిస్తుంది. అంటే ఇక పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతున్నట్టుగా మీ సంచులు మీ జోలలు నిండుతుండే, అందరి జోలలు నిండుతున్నాయి, అందరి సంచులు నిండుతున్నాయి అని అనుకుంటే మాత్రం అంతకంటే హీనం అయితే లేదు. నేను మళ్ళా చెప్తా, రోజు చెప్తా, దయచేసి ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టుర్రి భయ్యానంటే మీరు ఇల్లులన్నీ కూల కొడుతున్నారు. అసలు అర్థం కాని వ్యవస్థను తీసుకొచ్చి మీరు